హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో మొత్తం మనకి 12th క్లాస్తో అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 10,628 పోస్టులు, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో 24,649 పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా త్వరలోనే మనకి విడుదల చేశారు. విడుదల చేసిన వెంటనే ఇలాగే ఈ నోటిఫికేషన్ ఎలా అయితే చెప్పానో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు 1/3/2019 అంటే మార్చి 1వ తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు మీరు. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఈ వెబ్సైట్లో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చి 28 ఫిబ్రవరి 2019 అంటే ఇవాళ మనకి పొందుపరిచారు. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 1/3/2019 నుంచి అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 31/3/2019 మధ్యలో మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చి 5/4/2019 అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మీ అప్లికేషన్స్ ఫైనల్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 12/4/2019 అని మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు వచ్చి మనకి జూన్ లేదా సెప్టెంబర్ 2019లో కండక్ట్ చేస్తాము టెంటేటివ్గా, అంటే ఇవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ డేట్లు అయితే ఇవ్వలేదు, లేదా జూన్ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తాము అనే అవకాశం అయితే ఉంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఇక పోస్టుల విషయానికి వస్తే 12th క్లాస్ క్వాలిఫికేషన్తో పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఏమి ఉన్నాయంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టులు మొత్తం 4,319 ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టులు 760 ఉన్నాయి. జూనియర్ టైమ్ కీపరు 17 ఉన్నాయి. ట్రైన్స్ క్లర్కు 592 ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చి 4,940 ఉన్నాయి. ఇవి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు. వీటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అప్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఈ ఏజ్ డీటెయిల్స్ మీరు 1/7/2019 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఇందులో ట్రాఫిక్ అసిస్టెంట్లు 88 ఉన్నాయి. గూడ్స్ గార్డులు 5,748. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 5,638. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టులు 2,873. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు 3,164. సీనియర్ టైమ్ కీపర్లు 14. కమర్షియల్ అప్రెంటిస్ 259. స్టేషన్ మాస్టర్లు 6,865 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం డిగ్రీ క్వాలిఫికేషన్తో 24,649 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి కూడా ఇందులో రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరిగింది. ఓకే, సో మనకి ఫిబ్రవరిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి 10% రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా, అవి కూడా దీనికి వర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చి 31 మార్చి 2019తో క్లోజ్ అయితే రిజిస్ట్రేషన్స్ ఆలోపు మీరు చేసుకోవాలి అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ని కూడా అప్లై చేసుకునే లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. ఇక స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ తెలియజేశారు. 2 stages ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్. సో ఏదైతే స్టేషన్ మాస్టర్ అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ ఉందో దానికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ 1, బేస్డ్ 2, దాంతోపాటుగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ టైమ్ కీపరు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు అండ్ సీనియర్ టైమ్ కీపర్కి టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు టైపింగ్ ఇప్పుడు నేర్చుకున్నా సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, అయితే ఫర్ ట్రైన్స్ క్లర్కు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్కు, గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్కు, కమర్షియల్ అప్రెంటిస్, దేర్ షెల్ బి 2 stages ఆఫ్ సిబిటి ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటికి 2 stages ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటాయి. పైన చెప్పిన పోస్టులకు మాత్రము టైపింగ్ టెస్టులు లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. దాంతోపాటుగా ఫస్ట్లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్టులు 2 ఉంటాయి. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన మొత్తం నేను ఇంకో వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఉంటాయని మనకి తెలియజేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో జనరల్ కండిషన్స్ కూడా అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈచ్ ఆర్ఆర్బీ అంటే మనకి మొత్తం వేరు ఆర్ఆర్బీలు ఉన్నాయి కదా దేశవ్యాప్తంగా, వాటన్నింటికి కూడా పైన చెప్పుకున్న వేకెన్సీస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వానికి సంబంధించి అనెక్సరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చామని తెలియజేస్తున్నారు. అలాగే
క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకి ఈ వీడియో కింద ఈ నోటిఫికేషన్ కింద వాళ్ళు పొందుపరిచారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది పూర్తిగా. సో ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పాను నేను, అన్రిజర్వ్డ్ వాళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 1989 జూలై 2వ తేదీ పైన పుట్టిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండదు. ఓకే, ఎవరైతే అన్రిజర్వ్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళ విషయానికి వస్తే 2/7/1984 ఈ డేట్ ఉంటుంది కదా, దీని తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు 1986 7/2 ఈ డేటు తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి. అలాగే ఇక్కడ మనకి డిగ్రీకి సంబంధించి కూడా ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మీకు. సో ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుందని ఆల్రెడీ ఫస్ట్లోనే మీకు చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, పర్సన్ విత్ డిజేబుల్డ్ వాళ్ళకి 10 years ఉంటుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ క్యాస్ట్ని బట్టి అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, పర్సన్ విత్ డిజేబిలిటీ. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా వాళ్ళ క్యాస్ట్ని బట్టి అలాగే వాళ్ళ సర్వీస్ని బట్టి రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ 250 రూపీస్ కూడా మీరు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి అటెండ్ అయ్యారనుకోండి, మీ ఫీజు రిఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకి ఫీజు అనేది ఇవ్వరు. అలాగే మిగిలిన అందు క్యాండిడేట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళ క్లాసెస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెండ్ అయినప్పుడు 400 రూపాయల ఫీజు అనేది వాళ్ళకి తిరిగి రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంతకుముందు ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో గ్రూప్ డికి సంబంధించిన ఫీజు రిఫండ్ కూడా ఆల్రెడీ అయిపోయింది అందరికీ కూడా. ఇంతకుముందు 66,000 పోస్టులు అప్లై చేశారు కదా, దానికి సంబంధించిన ఫీజు కూడా అందరికీ ఇచ్చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ నోటిఫికేషన్లో తప్పనిసరిగా తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్ మొత్తం మనకి 72 పేజీలు అనేది ఉండడం జరిగింది. కాబట్టి మీరు కొంచెం టైం స్పెండ్ చేసి మీరు తప్పనిసరిగా ఈ వీడియోని మొత్తం చూడాలి. ఓకే, సో మనకి 2 stages ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి జనరల్ అవేర్నెస్ 40 మార్కులు, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30. ఈ విధంగా మొత్తం 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళందరికీ సెకండ్ స్టేజ్ సిబిటీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెకండ్ స్టేజ్ సిబిటీలో ఏముంటుందంటే జనరల్ అవేర్నెస్ 50 మార్కులకి, మ్యాథమెటిక్స్ 35 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30 మార్కులకి. ఈ విధంగా మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. 90 నిమిషాల డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత మనకి కొన్ని పోస్టులకు ఫస్ట్లో చెప్పాను కదా, కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్, మరికొన్ని పోస్టులకి ఏమీ ఉండదు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మార్కులు తీసుకొని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ అని. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% రావాలి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 40% రావాలి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని మనకి ఇక్కడ తెలియజేశారు. సో నెక్స్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. సో టైపింగ్ స్కిల్ టెస్ట్ మీకు ఎంత రావాలి అంటే ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్. ఓకే, 30 words per minute ఇన్ ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. ఓకే, సో పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ వితౌట్ ఎడిటింగ్ టూల్స్ అండ్ స్పెల్ చెక్ ఫెసిలిటీ. ఓకే, ఎవరైతే హిందీ టైపింగ్ వస్తుందో వాళ్ళకి 25 words per minute టైప్ చేసినా సరిపోతుంది. ఎవరికైతే ఇంగ్లీష్ ఉంటుందో వాళ్ళు 30 words per minute టైపింగ్ అనేది చేయాలి. ఓకే, సో ఇది మనకి మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఏ పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఏ పోస్టులకి ఏ ఎగ్జామ్ అనేది ఉంటుంది, పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీన్ని నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చారు. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ సంబంధించి కూడా నేను స్పెషల్గా వీడియోని తయారు చేస్తాను. ఏ విధంగా నార్మలైజ్ చేస్తారు అన్ని వీడియోస్ కూడా నేను తప్పనిసరిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఏ ఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లాస్ట్కి వెళ్తే ఈ పేజ్ లాస్ట్లో వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఏ ఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడవచ్చు. భోపాల్కి సంబంధించింది, నెక్స్ట్ భువనేశ్వర్, అలాగే బిలాస్పూర్, అలాగే మీకు ఏ ఆర్ఆర్బీ కావాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి, అక్కడి నుంచి చూడవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా తప్పనిసరిగా మీకు కింద ఏమేమి కావాలో ఆ డీటెయిల్స్ అన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. దానికి సంబంధించిన నేను వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు కామెంట్స్కి రిప్లై అనేది ఇస్తూ మొత్తం వీడియోని తయారు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.